Drama Company 25th episode celebration! అమ్మగారు ఏంటి అడవుడంతా పంపతీసిన పెళ్లి చేస్తున్నారా? మొన్న పెళ్లి చేసినందుకే బయట పెద్ద పెంట అవుతుంది. ఆ ఎపిసోడ్ తర్వాత యూట్యూబ్ లో ఇన్ని కామెంట్లు పెట్టొచ్చు, తెలుగులో ఇన్ని బూతులు తిట్టొచ్చు అని తెలిసింది. మళ్ళీ వీళ్ళకి ఈ చిత్రం చూసిన చిత్రం చెదిరి పొంగుల పాట ఒకటి. చిత్రం చూసిన చిత్తం చెదిరినే. ఏంటి అమ్మగారు ఈ అడవుడంతా ఏంటి? మన శ్రీదేవి డ్రామా కంపెనీ 25 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 25th ఎపిసోడ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. The award goes to అందుకే ఇంత హడావిడి. అప్పుడే 5 ఎపిసోడ్లు అయ్యిందా? పేమెంట్లు వచ్చినాయి కదరా? సరే అమ్మగారు ఇప్పుడు మరి స్టార్ట్ చేద్దామా? మరి బాబు ఎక్కడ? హాయ్ యాంకర్ బాబు, పుట్టిన బాబు. ఒల్లొల్లొల్లొల్లొ. మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ. నానా ఏంటి ఇంత లేటు? నాన్న అనిపించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు బాబు. నాన్న ఈ మధ్య లేట్ అవుతున్నావు, వెళ్ళి వచ్చే టైం చూసుకోవాలి కదా. ఒక్క నిమిషం అమ్మా. వెళ్ళే టైం అంటే మన చేతిలో ఉంటుందిరా, వచ్చే టైం నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? నువ్వు పనికిరావులే కానీ ఇగో నువ్వు పక్కన ఉండి ఫస్ట్. అమ్మా షో అదిరిపోద్ది వాళ్ళ. అందుకే నేను ఒక ఏర్పాటు చేశాను. ఏంటిది? నువ్వే కాదు నీతో పాటు హెల్ప్ చేయడానికి 2 యాంకర్స్ ని పిలిచాను. ఓహో. సో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకో, షో అద్రిపోవాలి అంతే. మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చోండి, మిగతా నేను చూసుకో. నీకోసమే వచ్చాం రా. ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచావు అన్న? నాకు హెల్ప్ చేయడానికి. హెల్ప్ చేయడానిక అన్న? ఫస్ట్ టైం అతను చేసే దాంట్లో మనల్ని హెల్ప్ చేయమంటున్నా. ఫస్ట్ చేస్తా. అది కాదు యాంకరింగ్. అయినా నువ్వు ఉంటుండగా మళ్ళీ మేము యాంకరింగ్ అంటే అసలు అది నీ ముందు నటించొద్దురా. మీరు క్యారవాన్ లో మాట్లాడుకున్న వీడియో మొత్తం చూసాను నేను ఇక్కడ. శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్కడో విన్నట్టుందన్నా? ఎక్కడో చెక్ కూడా తీసుకుని అనిపిస్తుంది. అందులో ఎవరు ఉంటారో కూడా తెలియదు. ఎవరుంటారు? సుధీర్. సుధీర్ అంటే ఇందాక మనకి హెయిర్ సెట్ చేశాడు. అలాగైతే నువ్వు క్యారవాన్ చేసిన వీడియో చూపించినా తిడతారా నన్ను? మీరు క్యారవాన్ ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు సోప్ వేస్తా ఉంటారు. నువ్వు తోపు. మా ఇష్టం. ఇంత మెయిన్ ఎపిసోడ్ నువ్వు ఒక్కడే చేస్తావా? నేను చేయకూడదా యాంకరింగ్? అయినా యాంకరింగ్ అంటే అందరి మధ్యలో ఉండి డీల్ చేయాలి. నువ్వు అందరు వెళ్ళాక డీల్ చేస్తావు, అలా కూడదు. అది కాదురా, నేను ఆల్రెడీ చేస్తున్నా కదా. నువ్వు ఇన్ని ఎపిసోడ్ చేశాను. నువ్వు చేసిన యాంకరింగ్ యూట్యూబ్ లో చూసుకున్నా. నీకు ఎప్పుడు అనిపించింది యాంకర్ అని నీకు? అందుకని యాంకరింగ్ నేను చేస్తా, లేకపోతే ఈడు చేస్తా, లేకపోతే ఇద్దరు కలిపి చేస్తా, నువ్వు మాత్రం మూసుకు పక్కన. అరే నేను హ్యాండిల్ చేస్తానంటే నువ్వు హ్యాండిల్ చేసేవి టెలికాస్ట్ చేయలేము, నేను చేసేవి చేస్తారు. ఓకేరా, మీ యాంకరింగ్ మీరు చేసుకోండి, నా యాంకరింగ్ నేను చేస్తాను. మాకు అదే కావాలి. చూడు యాంకరింగ్ ఎలా ఉంటుందో చూసి నేర్చుకో. రోజు ఒకళ్ళు రాకపోతే ఇన్నాడు వీడి కూడా రాదు. మీరు వెళ్ళి కూర్చోండి రా, చెప్తా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ 25th ఎపిసోడ్ సెలబ్రేషన్. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎన్నో ఎపిసోడ్ ఇది? 25. మరి దానికి ఎంత గడుస్తున్నాడు? అదే నాకు అర్థం కాలే. అమ్మ చెప్పొచ్చు కదా. నువ్వు వెల్కమ్ టు 25th ఎపిసోడ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. సో అవార్డ్ ఫంక్షన్ కి చాలా మంది గెస్ట్లు వస్తున్నారు. వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చేస్తున్నారు. ఆన్ ద వే రెడ్ కార్పెట్ కూడా ఉంది. రెడ్ కార్పెట్ ఏం లేదు, రెడ్ మ్యాట్ వేసాం. అది కూడా క్యారవాన్ దగ్గర ముందే వేస్తారు కదా కింద, అది తెచ్చాం. ఆ రెడ్ కార్పెట్ దగ్గరికి మేము వెళ్తున్నాం, వాళ్ళందరినీ మేము రిసీవ్ చేసుకుంటాం. నువ్వు ఇక్కడ ఉండి అవి చెప్తుంటా.
శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా మంది రెడ్ కార్పెట్ మీద వస్తున్నారు. వాళ్ళందరినీ ముందు మేము ఇంటర్వ్యూ చేసి తర్వాత పంపిస్తాం. ఒక లైలా కోసం తిరిగాను దేశం. వావ్, లైలా గారు మీరా? అసలు మీరు ఈ షోకి రావడం కారణం? డైరెక్టర్ లో ఇంట్రెస్ట్. ఏ సూపర్. మీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పరా? 1763. ఇది నాది, మీరు చెప్పండి. లాస్ట్ క్వశ్చన్ మేడం, మీ స్మైల్ అప్పుడు సినిమాలో చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు ఒకలా ఉంది. దానికి కారణం మీరు వాడుతున్న పేస్ట్ చెప్పండి. నీమ్ స్టిక్. వేప పుల్ల. వేప పుల్ల. మేడం స్మైల్ ఇంకెలా ఉండడం కారణం అవి పెట్టుడు పళ్ళు కావడం చాలా ఆనందం. మేడం రండి, రెడ్ కార్పెట్ మీద వెళ్ళిపోండి గ్రీన్ కలర్ లో. ఒక లైలా కోసం తిరిగాను దేశం. హలో, హాయ్ మా రోహిణి. మీ ఫస్ట్ క్వశ్చన్ మీరు అడుగుతాడండి. ఈ షో మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ షో మీద పడి చాలా మంది పందుల తింటున్నారు. అయితే మీరు తినేసి వచ్చారా? నెక్స్ట్ క్వశ్చన్, అంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరు ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారు మీతో? ఇలా ఎంటర్ అవ్వగానే అందరూ తినేలా చూస్తారు. మరి వాళ్ళు తినేది కూడా మీరే తింటే అలాగే చూస్తారు. మీ లాస్ట్ క్వశ్చన్, మీరు ఫ్యూచర్ లో ఏమవుతుంది అనుకుంటున్నారు? హీరోయిన్. చలో చలో. మీరు ఈ ఆన్సర్ వెళ్ళిపోవచ్చు తొందరగా. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే. హాయ్ ప్రసాద్ గారు, చాలా బాగుంది. చెప్పండి. షూ అండి ఇది. మనం ఈ షోని సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాం. దాని మీద దీన్ని గోల్డెన్ బంజారా చేసుకుందాం, సిల్వర్ జూబ్లీ వద్దు. అసలు ఈ షో మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం నాకు తెలుస్తుంది, అబలని అడగాలి. అభి గారి ప్రాయం ఎంతో? కాదండి, యాక్చువల్ గా ఈ 18+ పంచుల కంటే కూడా మీ పంచులు కూడా బీపులు వేస్తున్నారంట, దానికి ఏమంటారు? ముందు టీవీలో ఏంటి సార్, తర్వాత బీపులు వద్దు కానీ. థ్యాంక్ యూ సో మచ్. అరే అది ఫస్ట్ నేను అడుగుతా. లేదు నేను అడుగుతా. మీరు చెప్పండి, మీలో ఫస్ట్ ఎవరిని అడగాలి? నన్ను అడుగు. ఓకే, మరి ఈ షూట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? క్యారవాన్ లోకి వెళ్తాను. క్యారవాన్ లో నుంచి దిగిన తర్వాత నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్తాను. మీ ఇల్లు ఎక్కడ? గచ్చిబౌలి. ఎవరెవరు ఉంటారు? ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్ గా చెప్పు మ్యాటర్ ఏంటో. మ్యాటర్ ఏంటంటే మీ లొకేషన్ పెట్టండి నాకు. సో మీ అందరికి సీక్రెట్ అడుగుదాం అనుకున్నాం కాబట్టి మీరు అందంగా లేదు కాబట్టి మేము ఆ సీక్రెట్ అడగట్లేదు. మీరు ఇంత అందంగా ఎందుకు లేరు? అందంగా లేకుండానే మీరు ఇద్దరు సైడ్ కొడుతున్నారా? మేమంతే, లేని వాళ్ళకే కొడతాం. ఒక్కసారి సరిగ్గా చూసి చెప్పండి. ఎంత చూసినా అంతే. నిజం చెప్పాది. ఎంత అందంగా ఉన్నారంటే మండి కన్నా మీరే బాగున్నారా? చాలా 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 బాగున్నారు. థ్యాంక్ యూ. సూపర్. మీ ఎంట్రీకి ఒక్క జోక్ ఏమన్నారు, అది వేసేసాం, ఇంక మీరు వెళ్ళిపోవచ్చు. హాయ్ Okay. భాస్కర్ సన్నీ ఇద్దరు చాలా బాగున్నారు. చెప్పండి, మీరు చాలా డల్ గా ఉన్నారు. మూడో పెగ్గులు మధ్యలో చేసి వచ్చారా? డల్గా ఎందుకుంటాం, మూడో పేకలు ఉంటే హుషారుకుంటాం. మీరు నేను హుషారుగా ఉంటా ఇప్పుడు కూడా. ఎందుకలా? అంతే, అది బ్లడ్ లోనే ఉంటది. ఏది బ్లడ్ చూపించండి సరే. మీ ఏజ్ ఎంత? అందరూ ఆడియన్స్ అంతా అడుగుతున్నారు, మీ ఏజ్ ఎంత? పారా టైం. దుర్గారావు గారు చెప్పండి. ఏమి లేదండి. కాకినాడలో మీకు చాలా ఉంది అంటున్నారు, ఏం లేదంటారండి మీరు? ఏమి లేదండి కాకినాడలో కూడా. ఏమంటే అతను సెలబ్రిటీ అయ్యాడు కదా, అతని మీద మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? చూడడం చాలా స్మార్ట్ గా ఉంటాడు. లేదండి, ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్తాను కాబట్టి ఏ అనుమానం లేదు. అదే మాకు చెప్తుంటాడు, ఎక్కడికి వెళ్ళినా మీరు వస్తుంటారండి. మీరు టిక్ టాక్ యూట్యూబ్ నుంచి కాదు, ఇప్పుడు టీవీలోకి వచ్చారు, అలాగే సినిమాలో కూడా మంచి స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీరు సినిమాలో కూడా అప్పుడు కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సింగిల్ 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 సింగారానివే నువ్వు సింగిల్ 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 సింగారానివే. చెప్పండి, ఆ కలరా ఉండలో అవి వేసి వచ్చారా లేదా? వేసి వచ్చాగా. ఊరికబే వేసి వచ్చామంట మనం ఆర్టిస్టులు, మేము ఎందుకు వేస్తాం? మరి బాబు ఆ ఫ్లో లో ఉంటాడని నేను అడిగాను. బేసిక్ గా ఇప్పుడు మేము పుష్ప సినిమా అందులో చేసి వస్తున్నాం. ఏం చేసి వస్తున్నారు? ఇవేనా కలరా ఉండలేనా? ఈ అవార్డు ఫంక్షన్ వచ్చారు కదా, మీకేమైనా అవార్డులు వస్తాయని మీరు ఆశిస్తున్నారా? బేసిక్ గా నాకు తెలిసి ఉత్తమ డైలాగ్ డెలివరీ గానీ ఏదైనా సింగర్ అవార్డు గానీ వస్తుంది. ఆ రెండు లేవు ఇప్పుడు. నెక్స్ట్ ఇంకేమన్నా? నాకైతే ఏదైనా ఉత్తమ నటుడు అది రాదు. ఇంకేమన్నా ఉన్నాయా?
నాకైతే ఉత్తమ పంచస్ అవార్డు వస్తుందన్న. గుడ్, ఇది మంచి జోక్, మంచి జోక్. భోజనాలు బాగుంటాయండి. సూపర్ అండి. ఈ డైలాగ్ కోసం అమలాపురం నుంచి వచ్చాడు. యాక్చువల్గా ఇతను ఎక్కడో చూసేట్లుంది. అది నీకు ఎప్పుడు అతను చూస్తాను. మనం క్రికెట్ కోసం మన షోలో వాడుతుంటాం. నీకు తెలుసులేదు, మన టీమ్ లోనే ఉంటుంటాడు బ్యాక్ సైడ్. చెప్పండి, మీకు మైక్ ఇచ్చాక ఎలా ఫీల్ అవుతున్నారు? బేసిక్ గా ఎంట్రీకి పిలిచినందుకు ఫీల్ అవుతున్నాడు. చాలా ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి నాటి నాటి బ్యూటీ బ్యూటీ ప్రణయానా. దుర్గారావు గారు చెప్పండి. మ్యాటర్ ఏంటంటే మేము అడిగేది మీకు అర్థం కాదు, మీరు చెప్పేది మాకు అర్థం కాదు. అందుకే మీకు క్వశ్చన్ లేదు, దుబ్బేయండి. ఆగండి, ఆగండి. ఏ? మీ ఫస్ట్ క్వశ్చన్, శ్రీదేవి డ్రామా కంపెనీ మీద మీ ఫీలింగ్ ఏంటి? ఇంతమంది ఎలా చేస్తారా అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది? మీరు ఎంత కూడా చేయకుండా అంత ఎలా తీసుకుంటున్నారు అనిపిస్తుంది. ఫస్ట్ యాంకర్ ని మిమ్మల్ని అనగానే మీకు నవ్వరాలేదా? చెప్పండి, అసలు యాంకర్ మీద మీ ఉద్దేశం ఏంటి? షోని ముందుండి నడిపించేవాడు. మరి మీరు షో అయిపోయాక కూడా ఎందుకు నడిపించుకుంటూ తీసుకెళ్లిపోతున్నారు? మీరు అలా అంటారు కానీ వరుసగా 3 సినిమాలు లైన్లో పెట్టా. ఆ సినిమాలో ఎంతమంది లైన్లో పెట్టారు చెప్తారా మాకు? మీ లాస్ట్ క్వశ్చన్ తర్వాత అడుగుతాను, ఇప్పుడు కాదు.